వచ్చిందని వినలేదు, నా బోధకులు మాట నేను వినలేదు, నా ఉదయపు గద్దింపును కూడా నేను లక్ష్య పెట్టలేదు, నేను సమాజ సంఘంలో మధ్య ఉన్నా నేను లోపడైపోయానని ఒక రోజంట ఆ వ్యక్తి మూలుగుతాడు. ఎందుకు మూలుగుతాడు? అది నాశనకరమనుకుంటుంది. చాలా మందికి తెలియదు నాశనకరం అనుకుంటా. దాంతో నాశనం చేయడమే. త్రాగులు ఉన్నాయి, ఏమంటే త్రాగులు రోజుకి అది మోగా పెంపు ఏమంటే తర్వాత ఎలా అయిపోతారంటే పుల్లు దగ్గర ఆటలు రాని ఉదయం దగ్గరగానే పోతారంట, మధ్యాహ్నం 11 గంటలకు పోతారంట, మధ్యాహ్నం అట్లా రోజంతా పుల్లు దగ్గర సరిపోతుంది. తాగి ఎండ తాగిన తల్లిదండ్రులు చెప్తారు, భార్య చెప్తుంది, పిల్లలు చెప్తారు, బాబు తాగబాక నీకేమొచ్చిందో ఆ మాత్రం బాగుతున్నావు, ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు అని ఎంత మొక్కుతున్నా చెప్పండి వినలేని పరిస్థితి. ఎందుకు వెళ్ళైపోతారు? మాట మాలకూడదు మారాలి, అమ్మా పాపం చేసే వ్యక్తి కూడా మారాలి, నేను మంచిగా బ్రతకాలి, నేను పవిత్రంగా ఉండాలి, నేను మంచి సాక్షి కలిగి జీవించాలని ఆశ ఉంది. కానీ వారు ఏకంలో ఉన్నారు చెప్పండి, నాశనకరమైన ఫోటోలు. ఆశ ఉంటే లెగాలని నేను ఇవరికి వ్యవసాయానికి వచ్చేవాడు, అట్టకి స్పిరిట్ కలితేనే వచ్చేవాడు, కానీ వచ్చి ఏడ్చేవాడు. తల్లిదండ్రులు ప్రార్థన ఎంతో బలమైన ప్రార్థన కోరుతాం, సగం ప్రార్థన కోరేవాడు. అట్టకి నేను వ్యక్తిగతంగా కూడా నేను ఏడ్చింది ఏమో ప్రార్థన చేసుకునేవాడు. వచ్చి ప్రార్థన అయిపోయిన తర్వాత ఏడుస్తూ ఉండేవాడు. ఒకసారి ప్రభావ నేను మానలేకపోతున్నానయ్యా, సిగరెట్ మానలేకపోతున్నాను, మొక్కు మానలేకపోతున్నానయ్యా, ఈ వీటించి ప్రభావ నాకు శక్తి సరిపోవట్లేదు ఆయన, నా బలం సరిపోవట్లేదు ఆయన, ఆ నాశనకరమైన కొట్టులో లేవలేదు ప్రభావ, నీ పంట మీద విస్తరించవచ్చు ప్రభావ అని ప్రభుత్వ దేవుడు పెట్టారా. నిజంగా చెప్తున్నాను, నేను ఏడ్చిన దినాలు ఎన్నో, దేవుడి సన్నిధిలో కన్నీరు కాల్చిన దినాలు ఎన్నో ఉన్నాయి. నన్ను బలపరచయ్యా, నన్ను ప్రయోజనకరంగా మార్చు ప్రభావ, నా తల్లిదండ్రులకు మంచి పేరు కావాలి, నీ మంచి పేరు కలిగి నేను బ్రతకాలయ్యా, నీకు సంతోషంగా నేను బ్రతకాలి ప్రభావని దేవుడి సన్నిధిలో ఏడ్చిన దినాలు వ్యక్తిగతంగా ఎన్నో. పురికి దేవుడి సన్నిధిలో ఏడుస్తున్నాను, కానీ మనిషి ముందు కనపడటానికి ఇష్టపడు యథార్థం. ఈ రోజు ఈ స్థితిలో ఉన్నారంటే అది నీ కృప. ఈ రోజు కడిపిన మొదటి ఉన్నారంటే అది నీ కృప. ఈ రోజు నా జీవితంలో మేము మంచి దినాలు మేము చూడగలుగుతున్నామంటే నీ కృప.